ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అరాచకాలతో ఇబ్రహీంపట్నంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. బూడిద వల్ల వచ్చే కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జెన్కోకు సంబంధించి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అక్కడ సుమారుగా 500 మంది రెక్కాడితే డొక్కాడని డ్రైవర్లు అయ్యారు. డ్రైవర్ల నుంచి ఓనర్లైన పరిస్థితుల్లో ఒక పక్కన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే, కాలుష్య కోరల్లో ఇబ్రహీంపట్నం ప్రాంతం మొత్తం కూడా మరో ఉద్దానంగా తయారై కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, డయేరియా, మలేరియా ఇటువంటి సమస్యలతో కొన్ని వందల వేల మంది చనిపోతున్న పరిస్థితులు రాష్ట్ర ప్రజలు గమనించాల. చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చావంటే ఏదో మంచి చేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే అనుకుంటే, ప్రైవేటీకరణ పేరుతో ఒక పక్కన యాష్ని కొన్ని వందల కోట్ల రూపాయలు లూటీ చేస్తూ, ఒక పక్కనేమో కాలుష్య కోరల్లో ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని నట్టేట ముంచేసి కనీసం పీల్చే గాలి కాలుష్యం, త్రాగే నీరు కాలుష్యం, ఒక పక్కన కనీసం పచ్చదనం కోసం చెట్లు నాటి పరిస్థితులు కూడా ఏనాటి నుంచో అనాదిగా చెప్తా ఉన్నా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పి ఇప్పటికీ కూడా నిర్మాణం చేయని పరిస్థితులు. మేమేమో మా లీడర్ ఏమో ఉద్దానంలో కిడ్నీ పేషెంట్లు చనిపోతూ ఉంటే త్వరితగతిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెనువెంటనే నిర్మాణం చేసి అది ఆచరణలోకి తీసుకొచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఒక పక్కన నువ్వేమో కాలుష్య కూరల్లో రాష్ట్రంలో ఉన్న వీటీపీఎస్లు అన్నీ కూడా బూడిద కూరలు నింపేస్తున్న పరిస్థితులు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ టెండర్ ప్రక్రియని క్యాన్సిల్ చేయాలా, లోకల్గా నిరుపేదలైన లారీ డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి. అదేవిధంగా ఈరోజు ఇది చూడాల, కొన్ని వేల టన్నుల అక్రమ బూడిదని నిల్వ ఉంచి స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ కేపీ బామర్ది పీకే ఇద్దరు హైదరాబాద్కి ఈ అక్రమ ఫ్లై యాష్ని తరలిస్తున్న పరిస్థితుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్కి విన్నవించాం, పోలీస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, జెన్కో యాజమాన్య సంస్థ తీసుకెళ్ళాం, నేషనల్ ట్రిబ్యునల్కి తీసుకెళ్ళాం. అందరి అధికారుల దగ్గర తీసుకెళ్లిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపించాం, ఈ అక్రమ డంపుని స్వాధీనం చేసుకోండి, లేదంటే నిరుపేదలైన లారీ డ్రైవర్లకి ఈ డంపుని ఇస్తే వాళ్ళన్నా బాగుపడతారంటే, ఒక పక్కన స్వాధీనం చేసుకోపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడితే మమ్మల్ని తీసుకొచ్చి అరెస్టు చేస్తారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఈ ఉద్యమాన్ని ఎంతటితో ఆపేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకుంటే పొరపాటే. దీన్ని కృష్ణప్రసాద్ చేస్తున్నాడా, కృష్ణప్రసాద్ బామర్ది చేస్తున్నాడా, వాళ్ళిద్దరూ కాకుండా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి మేము మా ఊళ్ళు పంపిస్తామని చెప్తా ఉన్నారు. ఇది తేటతెల్లం అవ్వాలా, ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాలా. ఈ అక్రమాన్ని కనీసం అడ్డుకోలేకపోతే చేతకాని మీ ప్రభుత్వం ఎందుకని అడుగుతా ఉన్నా, ఈ అక్రమ డంపుని స్వాధీనం చేసుకోలేని మీ ప్రభుత్వం ఎందుకని అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, జెన్కో సంస్థని డిమాండ్ చేస్తా ఉన్నాం, కాలుష్య రహిత గ్రామాలైన ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న గ్రామాలను ఆదుకోవాలా.